విజయ్ కన్సల్టెన్సీ 3 సంవత్సరాల నుంచి పెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ అబ్బాయి మీద ఏదో ఒక విషయం, ఏదో ఒక పేపర్ కటింగ్, ఏదో ఒకటి వస్తూనే ఉండగా మేము ప్రతి సంవత్సరం పోయి అందరూ కలిసి రే ఇది కాదు, ఇలా చేసుకో, ఇలా చేసుకొని ప్రతి సంవత్సరం పోయి హెచ్చరించడం జరుగుతుంది. కానీ అబ్బాయి ఏ రోజు కూడా వినని దాఖలాలు లేవు. ఏ రోజు కూడా అబ్బాయి రైటర్‌గా చేసిన రోజులు లేవు. అయితే ఏందంటే మొన్న 3 రోజుల క్రితం మేమందరూ కలిసి వెళ్ళాము. మాతో పాటు విద్యార్థి సంఘాలు కూడా వచ్చాయి. అందరూ కలిసి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ గాని, ఆ అబ్బాయి ఒక్కడే కాదు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న మొత్తం అందరూ ఉండడం వల్ల అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలను వాళ్ళు దొబ్బారు. దొబ్బడం వల్ల అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు అక్కడున్న దాడి చేయడం జరుగుతుంది. దాడి అంటే మరి ఏమీ లేదండి. వాళ్ళని దోచుకోవడం, దొబ్బుకోవడం, నువ్వు ఎలా చేస్తావు అని చేయడం జరిగింది. దాంతో కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కొద్దిగా మాట్లాడడం జరిగింది. దాంతో ఇది కాదు అనడం, 100 కాల్ చేయడం, అక్కడున్న బిల్డింగ్ ఓనర్ 100 కాల్ చేయడం, స్టేషన్‌కి వెళ్ళడం, అక్కడ మొత్తం చెప్పడం జరిగింది. ఇక్కడ అబ్బాయిని మేము ఏ విధంగా దాడి చేయలేదు. మేము దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి ఏందంటే ముఖ్యంగా ఆ అబ్బాయి ఏ రోజు కూడా జీనియన్‌గా చేసిన రోజులు లేవండి. ఏ రోజు కూడా అబ్బాయి ఏ విద్యార్థులకు జీనియన్‌గా చేసిన ప్రతి సంవత్సరం ఏదో ఒక వివాదం జరుగుతాంది. ఇక్కడ అనంతపూర్‌లో ఈ అబ్బాయి అయితే అక్కడ ధర్మవరంలో వాళ్ళ తమ్ముడు వినయ్ అనేసి ఒక జర్నలిస్ట్ పై దాడి చేయించాడు. అక్కడ వర్క్ చేస్తున్న టెలికాలర్స్ అమ్మాయిల్ని పంపించి, రఘు అనే అబ్బాయిని పంపించి, ఒక జర్నలిస్ట్ పవన్ అనేసి అక్కడ ఉంటాడండి ధర్మవరంలో, సత్యసాయి జిల్లా. ఆ అబ్బాయి అతని ఆఫీస్‌కి వెళ్ళి దాడి చేయడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఎఫ్ఐఆర్ కూడా అవ్వడం జరిగింది. ఈ రోజు అబ్బాయి స్టేషన్ కూడా వెళ్ళాడు. పిలిపించారు అక్కడ సిఐ గారు. ఇక్కడ మేము కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు సరేలే అబ్బాయి తెలుసుకుంటాడు అనేసి మేము కూడా ఊరికే కంప్లైంట్ ఇచ్చి వచ్చేసామే గానీ మరి అక్కడికి వెళ్ళలేదు. మేము కూడా అఫీషియల్ గా ఇంకో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా ప్రతి ఒక్క ఎవరైతే అబ్బాయి బాధితులు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, లాస్ట్ ఇయర్, గత ఇయర్ బాధితులు కూడా ఉన్నారు మా దగ్గర. వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము కంప్లైంట్ ఇస్తామండి. ఓకేనా? ఏదున్నా అబ్బాయి జెన్యూన్ గా ఇక్కడున్న ఈ కన్సల్టెన్సీ వ్యవస్థను ఆ అబ్బాయి వచ్చి 3 సంవత్సరాలైంది. మేము గత కొద్ది సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము. ఆ అబ్బాయి వల్ల ఈ కన్సల్టెన్సీ వ్యవస్థ అనేది బ్యాడ్ నేమ్ రావడం జరుగుతుంది. ఆ వ్యవస్థని, దాన్ని ఏదున్నా ఆ అబ్బాయిపై మీడియా మిత్రులను తెలియజేయడం ఏమంటే ఆ అబ్బాయిపై ఏదున్నా అబ్బాయి ఏదున్నా జెన్యూన్ గా చేసుకుంటే, రైటర్‌గా చేసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. అబ్బాయి ఏదున్నా పేరెంట్స్ కి మేము ఫ్రీ ఇస్తాం, మేము ఫ్రీ సీట్లు ఇస్తాం, హాస్టల్ కూడా ఫ్రీ ఇస్తాం. ఎస్సీ ఎస్టీ హాస్టల్ పాపం పేరెంట్స్ తల్లిదండ్రులకు, పల్లెల్లో ఉన్న వాళ్ళకి పాపం అమ్మాయిలు తెలియదు కాబట్టి అలా చెప్పడం తప్పు. ఏదున్నా ఇద్దమ్మా ఈ కాలేజీలు ఉంటాయి, మీ ర్యాంక్ ఈ కాలేజ్ వస్తుంది, 1,50,000 వచ్చినా నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఇస్తా, 1,80,000 వచ్చినా నేను జేఎన్టీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఇప్పిస్తా అని చెప్పి అన్ని టెలికాలర్తో చెప్పించడం తప్పండి. ఏదున్నా అబ్బాయి నీ ర్యాంక్ కి గవర్నమెంట్ యూనివర్సిటీలు రావమ్మా, నీ ర్యాంక్ కి ప్రైవేటు కాలేజీలు వస్తాయి అని ఏదని చెప్పితే మాకు చాలు. ఏదైనా అబ్బాయి రైటల్ గా చేసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు అబ్బాయి శత్రువు కాదు, మాకు అబ్బాయి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అబ్బాయి ఏదైనా జెన్యూన్ చేసుకోమను. ఆ అబ్బాయి ఇప్పుడు అలా చేయడం వల్ల ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. అదండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ కన్సల్టెన్సీ వివాదం అనేది మేము గత 15 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు దాదాపు 30-40 మంది ఉన్నాం. ఆ పిల్లోడు వచ్చి విజయ్ కనీసం అంటే 2 సంవత్సరాలు కాలే. ప్రతి మా కోచింగ్ నుంచి 100 మంది పాస్ అయినారు. మేము గత 10 సంవత్సరాలుగా ఉన్నారు అంటారు. కనీసం వాడు ఆఫీస్ పెట్టి కూడా 2 సంవత్సరాలు కాలేదు. మేము 10 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది, మంచి పాస్ అవుట్ ఉంది అని చెప్తా ఉన్నాడు. యాక్చువల్లీ ఇది ర్యాంకును బట్టి, క్యాస్ట్ని బట్టి కాలేజ్ అలర్ట్ అవుతుంది. 1,00,000 ర్యాంక్ వచ్చినా నేను ఫ్రీ సీటీ ఎట్లా ఇప్పిస్తాడు గవర్నమెంట్? దాంట్లో 20-25,000, 10,000 లోపల ర్యాంక్ వస్తేనే మనకు గవర్నమెంట్లో వస్తుంది మినిమం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 25,000 వచ్చినా వస్తుంది ర్యాంక్ గవర్నమెంట్ కాలేజీలో. అలాంటిది 1,00,000 రానులే నేను గవర్నమెంట్ ఇప్పిస్తాను, గవర్నమెంట్ పాలిటెక్నికల్ ప్రతి దాంట్లో ఇప్పిస్తా, ఫ్రీ హాస్టల్ చేపిస్తా, ఫ్రీ హాస్టల్ అని ప్రతిదీ కూడా ఇది డప్పు కొట్టుకొని విద్యార్థులందరినీ మోసం చేస్తా ఉన్నారు. అందుకే ప్రతిదీ ఆయన నిన్న మీడియాతో కూడా మాట్లాడుతున్నాడు, సార్ నేను ఫ్రీగా చెప్పలేదు, నేను ఎస్సీ హాస్టల్లో మైనార్టీ దాంట్లో చేపిస్తానని. ఎక్కడా అవి లేవు. ఇప్పుడు గవర్నమెంట్ మనకి పాలిటెక్నికల్కి మనకి గవర్నమెంట్ నుంచి 25,000, హాస్టల్కి 15,000 వస్తుంది. 40,000 ఒక పిల్లోనికి వస్తుంది. వాళ్ళకి సపరేట్గా హాస్టల్ అనేది ఎక్కడ ఉండదు.
వీడు చేసే ప్రతిదీ మోసం చేసి చేస్తా ఉన్నాడు. మరి మా మీద చెప్తా ఉన్నాడు, వీళ్ళు ఓర్చుకోలేక మాతో చెప్తా ఉన్నాడు, ఇంకోటి ఇలా చేస్తా ఉన్నారని. వాని మీద ఏ దురుద్దేశము లేదు. తల్లిదండ్రులకు కానీ వీళ్ళకి పిల్లలకి మోసం చేయకోకుండా ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో హాస్టల్ ఫీజు, ఏ కాలేజీలో ఎంత ఉందో అంత చెప్పమనే మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము కూడా అదే చెప్తా ఉన్నాం. 15,000 వాళ్ళకి పిల్లలకి వస్తుంది. ఒక్కొక్క దాంట్లో 40,000 ఉంది, 60,000 ఉంది, 70,000 కట్టే కాలేజీలు కూడా ఉన్నాయి. ఆ ఒక్కటి నువ్వు ఎంత ఉంటే అంత చెప్పురా బాబు, అంతకు మించి నువ్వు చెప్పొద్దు, ఫ్రీ చెప్పొద్దు అనే ఉద్దేశం మాదంతే. మేము లేకపోతే వాని మీద ఇంకోటి దురుద్దేశాలు అట్లాంటివి లేవు. ఇది ఒక్కటే మేము మీడియా ద్వారా వానికి చెప్పడం కూడా అంతే. పిల్లలకు కానీ కూడా ఏ కాలేజీలు ఎంత ఉంటే అంతవరకు చెప్పరా, ఫ్రీ చెప్పొద్దురా అని ఇంతవరకు ముందు కూడా చెప్పాం. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. వాడు స్టేషన్కి పోయినా ఇంకోటి పోయినా మేము కూడా వెళ్తాం, అదే చెప్తా ఉన్నాం. సార్ ఇది సిచ్యువేషన్ రా, ఇలా చెప్పొద్దు చెప్పొద్దు అని 100 సార్లు చెప్పినా కూడా ప్రతి ఇయర్ ఇదే రిపీట్ అవుతా ఉంది. ఇది 3వ సంవత్సరం వాడు ఇలా చేయడం, మరి అది చేయకూడదని మా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ. విజయ్ కన్సల్టెన్సీ వాళ్ళ అమ్మ చనిపోయింది సార్. వాళ్ళ నాన్న తిక్కులోడు రోడ్డు పట్టుకొని తిరుగుతుంటే ఇదే హిమాలయస్ టీ స్టాల్ లో వాళ్ళ ఆఫీస్ ముందరే పంచాయతీ చెప్పినాం. ఫ్రీ అని చెప్పి ఉత్త ₹1 కట్టద్దని చెప్తే ఆ పాపకి 40-30 వేల రూపాయలు హాస్టల్ ఇప్పించిన తాడపతి టెక్ కాలేజీలో. అది జగదీష్, నేను, గిరీష్ అందరూ అఖిల్ అన్న అంత మొత్తం ఎక్కువై అమ్మాయికి ఎవరు లేరని చెప్పి వాడు ఇప్పటికైంది 3 ఏళ్ళ ఫీజు వాంతైనా ఒక బాండ్ కూడా రాపించినాం సార్. ఇట్లా జేఎన్టీయూలో నేను ప్రొఫెసర్ని, ప్రాక్టికల్ మార్క్స్ అన్ని నా చేతిలో ఉంటాయని ప్రజలకు చెప్పడము, తల్లిదండ్రులకు చెప్పడము, నీకు ఎగ్జామ్ పరంగా ఏమైనా హెల్ప్ చేస్తారని చెప్పడము, దొంగన కట్లను వాడ ఈడ కేపులో తిరుగుతుంటే పబ్లిక్ లో తిప్పిన మేము, నేను, అఖిలన్న, గిరీష్, నరసింహ, జగదీష్ వీళ్ళంతా. ఈ రోజు సార్ 30 మంది ఆఫీసులు ఉన్నారు సార్. ఇక్కడ ఉండే 30 కన్సల్టెంట్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళని ఒక్కడే కాదు, మేము నిరుద్యోగులకు మాకు ఉద్యోగాలు లేక అందరూ డిగ్రీలు, పిహెచ్డీలు, బీటెక్లు, డిప్లొమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు లేక ఏదో ఆసరా చేసుకొని ఒక కాలేజీతో టైఅప్ వేసుకొని మాకు వాళ్ళతో జీతాల వరకు మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అలాంటిది నువ్వు ఒక్కడే అందరినీ కుష్టపడుతుంగా 20-30 వేలు పేరు పెట్టి నువ్వు కంప్లైంట్ ఇవ్వడము, విచారిస్తానని తప్ప మేము చేసినామా మీరు చేసినారు ఒకసారి ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసినారు? నేను ఎస్సీ జనరల్ సెక్రటరీ జిల్లా సార్. ఎందుకు టార్గెట్ చేసినావు? నీకు డేటా ఎట్లా వచ్చింది ఎస్సీది? ఇప్పుడు దీనిపైన మేము ఎస్సీ కమిషనర్కి, ఎస్టీ కమిషనర్ కూడా ఫిర్యాదు చేస్తాం సార్. డిఆర్ఓ గారికి, డిఓ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం, ఆర్ఓ గారికి.